ఎక్కిచ్చు, హైప్ ఎక్కిచ్చు. ఒకసారి ఈ వీడియో చూడండి. అన్న 40 minutes ఉంటారు, అన్న అరగంటే ఉంటారు, సినిమా అంతా ఇద్దరు ఉంటారు. సినిమా మొదలైన 15-16 నిమిషాల నుంచి హీరో ఎంటర్ అయిపోతారు. తారక్ అన్న కూడా ఒక పాటలో ఇద్దరు కలిసి డాన్స్ చేస్తారు. అన్ని ఉంటాయి, అన్ని కమర్షియల్ ఎలిమెంట్స్ ప్యాక్ చేసి ఉంటాయి. ఎక్కింది హైప్. సో మామూలుగా లేదు. వార్ 2 చిత్రానికి సంబంధించి దీనికి తెలుగు 2 స్టేట్స్కి సితార్ ఎంటర్టైన్మెంట్స్ అయితే డిస్ట్రిబ్యూషన్ చేయబోతోంది. నాగవంశీ దీన్ని టేక్ కేర్ చేశాడు. అయితే ఈ ప్రాజెక్ట్కి సంబంధించి ఏంట్రా ఏది లీక్స్ రావట్లేదు, అసలు ఏంట్రా మన వరకు ఏది బలంగా వినిపించట్లేదు, ఫ్యాన్స్ అలా గుద్దట్లేదు ఏంట్రా అని వెయిట్ చేస్తున్న టైంలో వచ్చాడయ్యా నాగవంశీ. వచ్చి చెప్పిన 2 ముక్కలు విన్నారు కదా, ఆ ముక్కలు ఆ మాటలు చెప్తుంటే నాకు అసలు ఎలా ఉందంటే అసలు లిటరల్లీ గూస్ బంప్స్ అనమాట. అంటే ఒక రకంగా లీక్ అనే చెప్పుకోవాలి. ఇంట్రడక్షన్ సీన్ అదిరిపోద్ది అని హింట్ ఇచ్చాడు, లీక్ కాదు హింట్ అది. సో ఆ హింట్ వింటుంటే మాత్రం నాకు ఇతను ఆల్రెడీ సినిమా చూశాడు, యాజ్ ఎ డిస్ట్రిబ్యూటర్గా సినిమా చూసుకున్న తర్వాతే ఓకే చేసుకుంటారు కాబట్టి సినిమా చూశాడు. ఈయన సినిమా ఎలా ఉండబోతుంది ఏంటని తెలుసు. కాకపోతే నాగవంశీ చెప్తున్న మాటలు ఒక్కొక్కసారి డిసప్పాయింట్మెంట్ అనిపిస్తాయి. ఎందుకంటే సినిమా రిలీజ్ అవ్వకుండా ముందు ఎలా చెప్తాడంటే అసలు ఇలాంటి సినిమా ఎవర్ బిఫోర్ ఎవర్ ఆఫ్టర్ అన్న టైప్లో చెప్తాడు. దేవరాకి చెప్పాడు, దాని తర్వాత చాలా ఫిలిమ్స్కి చెప్పాడు ఆయన. సో అలా చెప్తున్న టైంలో ఒక్కొక్కసారి ఈ సినిమాలు డాకు మహారాజ్ ఎస్పెషల్లీ అలా చెప్తున్న టైంలో సినిమాలు కొన్నిసార్లు ఇంత ఓవర్ హైప్ ఇస్తున్నప్పుడు ఒక్కొక్కసారి అనిపిస్తుంది. కానీ వార్ 2కు మాత్రం ఎందుకో నమ్మచ్చు, ఖచ్చితంగా ఈ సినిమా కొట్టబోతుందేమో అని అనిపిస్తుంది. అయితే ఓకే, దీంతో పాటుగా ఇంకో క్లారిటీ ఇచ్చాడు, చాలా క్లియర్గా చెప్పాడు. ఏంటంటే ఎన్టీఆర్ ఒక సైడ్ యాక్టర్, డ్యూయల్ రోల్ అయినప్పటికీ ఎన్టీఆర్ జస్ట్ ఊరికే వచ్చేలా వెళ్ళిపోతాడు, ఏదో కొంతసేపే ఉంటాడు డ్యూరేషన్. లైక్ గోపాలలో పవన్ కళ్యాణ్, లేకపోతే మొన్న ఈ మధ్య వచ్చిన కన్నప్ప ఫిలింలో ప్రభాస్, మెయిన్ హీరో హృతిక్ రోషన్ అనుకుంటున్న వాళ్ళందరికీ కూడా ఒక మంచి క్లారిటీ అయితే ఇచ్చేశాడు. అదేంటంటే సినిమా మొత్తం ఉంటాడంట తారక్. సినిమా మొత్తం ఉంటాడంటే ఊహించుకోండి, ఇంకా వీళ్ళిద్దరి మధ్య ఉండే ఫైట్ సీక్వెన్సెస్ ఎలా ఉంటాయి, వీళ్ళిద్దరి మధ్య ఉండే క్లాషెస్ ఎలా ఉంటాయి, వీళ్ళిద్దరు కలిసి స్క్రీన్ మీద అలా కనిపిస్తుంటే ఎలా ఉంటాయి, ఆ సీన్స్ ఎలా ఉంటాయి, ఎంత ఎలివేట్ అవుతుంది, ఇద్దరు ఒక లైక్ ఒక వల్ఫ్ ఒక టైగర్ ఫైట్ చేసుకుంటే ఎలా ఉంటాయి, ఆ టైప్లో అయితే ఉండబోతుంది. సో నాకు తెలిసినంత వరకు వార్ 2కి సంబంధించి ట్రైలర్ కూడా అవసరం లేదు తెలుగు వాళ్ళకి ఎస్పెషల్లీ. ఎందుకంటే ఇప్పుడు నాగవంశీ ఇచ్చిన ఈ హైప్ మాత్రం మామూలుగా లేదు. నేనైతే ఆ హైని ఫీల్ అవుతున్నా. సో మీరు ఏమనుకుంటున్నారు? నాగవంశీ మాటలు మీకు నచ్చి మీరు ఓకే అనుకుంటున్నారా? లేదు ఏదో చెప్పారా ర్యాండమ్గా చెప్తూనే ఉంటాడు ఎప్పటి నుంచి అన్ని సినిమాలకి ఎలా చెప్తున్నాడు, ఇది కూడా ఏమి ఉండదులే పెద్ద అని అనుకుంటున్నారా? సో మీరు ఏమనుకున్నా కూడా కామెంట్ సెక్షన్లో రాయండి. మరిన్ని ఇలాంటి జూనియర్ ఎన్టీఆర్ గారికి సంబంధించినటువంటి ఫిల్మ్ అప్డేట్స్ కోసం ఎస్పెషల్లీ వార్ దీనికి సంబంధించి కావాలనుకుంటే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి పెట్టుకోండి. అప్పుడే మీకు మరిన్ని ఇలాంటి ఇన్ఫర్మేటివ్ వీడియోస్ వస్తుంటాయి. రైట్, థ్యాంక్ యూ.